ఈరోజు మీ తెలివితేటలను పరీక్షించే ఒక చక్కటి పొడుపు కథ తీసుకొచ్చాను. చూస్తే చూసింది గాని కళ్ళు లేవు, నవ్వితే నవ్వింది గాని పళ్ళు నోరు లేవు, తంతే తన్నింది గాని కాలు లేదు. అబ్బా, ఇదేమిటో చెప్పగలరా? తెలిసిపోయిందా? లేక ఇంకా ఆలోచిస్తున్నారా? సరే, ఇంకో చిన్న క్లూ ఇస్తాను. మీరు ఏ పని చేసినా అది కూడా అదే పని చేస్తుంది. మీ ముందే ఉంటుంది కాని అసలు ప్రాణం ఉండదు. ఇప్పుడైనా సమాధానం గుర్తొచ్చిందా? మీరు చూస్తే అది కూడా చూసినట్టే కనిపిస్తుంది కాని దానికి కళ్ళు లేవు. మీరు నవ్వితే అది కూడా నవ్వుతుంది కాని నోరు పళ్ళు లేవు. మీరు తన్నితే అది కూడా తన్నినట్టే కనిపిస్తుంది కాని దానికి కాళ్ళు లేవు. ఎంత అద్భుతమైన పొడుపు కథ కదా! మీకు సమాధానం ముందే తెలిసి ఉంటే కామెంట్స్లో నాకు తెలుసు అని రాయండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన భామ్మ పొడుపు కథల కోసం ఛానల్ను లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇంతింత ఆకు, ఇంపైన ఆకు, రాజుల మెచ్చిన రత్నాల ఆకు, చెప్పండి చూద్దాం. ఆ ఆకు ఏమిటి? మీ సమాధానాన్ని కామెంట్స్లో టైప్ చేయండి. మూలన కూర్చుంటుంది. ఎండొచ్చినా వానొచ్చినా బయటకు బయలుదేరుతుంది. అందరికీ తోడుగా ఉంటుంది. కాని తాను మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడదు. ఏమిటది? ఆలోచించండి, బాగా ఆలోచించండి. మీరు సమాధానం ముందే ఊహించారా? ఊహించి ఉంటే కామెంట్లో రాయండి. కిటకిట తలుపులు, కిటారి తలుపులు ఎప్పుడు మూసినా చప్పుడు కావు. చెప్పండి, అవి ఏ తలుపులు? మరోసారి చెప్తున్నాను. కిటకిట తలుపులు, కిటారి తలుపులు ఎప్పుడు మూసినా చప్పుడు కావు. ఏమిటో ఊహించారా? మీరు సమాధానం ముందే కనిపెట్టారా? కామెంట్లో నాకు తెలుసు అని రాయండి. ఈరోజు మీ తెలివితేటలకు పరీక్ష పెట్టే ఒక చక్కని పొడుపు కథ తీసుకొచ్చాను. జాగ్రత్తగా వినండి. ఒక సభ ఉంది. ఆ సభలో 32 మంది సభ్యులున్నారు. ఆ సభ్యుల మధ్యలో ఒక నాట్యగత్తె ఎప్పుడూ నాట్యం చేస్తూ కనిపిస్తుంది. ఆ నాట్యగత్తె ఆగకుండా కదులుతూనే ఉంటుంది. ఆమె చుట్టూ ఉన్న 32 మంది సభ్యులు మాత్రం తమ స్థానాల్లోనే ఉంటారు. అయితే చెప్పండి పిల్లలు, ఆ సభ ఏది? ఆ 32 మంది సభ్యులు ఎవరు? నాట్యం చేసే ఆ నాట్యగత్తె ఎవరు? సమాధానం ఆలోచించారా? ఇంకో చిన్న క్లూ ఇస్తాను. ఈ సభ ప్రతి మనిషి దగ్గర ఉంటుంది. రోజంతా పనిచేస్తూనే ఉంటుంది. మీకు సమాధానం తెలిసిందా? తెలిస్తే కామెంట్లో రాయండి. తెలియకపోతే కూడా పర్వాలేదు. తదుపరి పొడుపు కథలో మీ తెలివిని చూపించండి. ఈరోజు మీకు ఒక భలే కష్టమైన పొడుపు కథ చెప్పబోతున్నాను. తెలివుంటే జవాబు చెప్పండి చూద్దాం. కొత్త పెళ్లి కొడుకు బట్టలన్నీ విప్పేసి బావిలో దూకాడు. కాని మళ్లీ తిరిగి రాలేదు. చెప్పండి చూద్దాం, అది ఏమిటి? బాగా ఆలోచించండి. కొత్త పెళ్లి కొడుకు అంటున్నాను, బట్టలన్నీ విప్పేశాడంటున్నాను, బావిలో దూకాడంటున్నాను, కాని బయటకు రాలేదట. ఏమై ఉంటుందో? మీకు జవాబు తెలిసిందా? తెలుసుంటే కమెంట్లో రాయండి. ఇలాంటి మరిన్ని భామ్మ పొడుపు కథల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో సరదా పొడుపు కథతో కలుద్దాం.